హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైష్యూ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి కుకింగ్ వీడియో అయితే కాదండి. మా అమ్మ వాళ్ళైతే అమ్మమ్మ గాజులు వేయడానికి ఊరి నుంచి అయితే వచ్చారు. మీ ప్రాంతంలో అయితే అమ్మమ్మ గాజులు వేస్తున్నారా? వేసుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉందండి అమ్మమ్మ గాజులు కానీ వదినే మరదళ్ళ గాజులు కానీ వేసుకుంటున్నారండి. ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరు చేతి నిండా గాజులతో అయితే కనిపిస్తున్నారు. మా అమ్మ కూడా మనవరాళ్ళకైతే గాజులు వేయడానికైతే ఊరి నుంచి వచ్చిందన్నమాట. మా అమ్మ రావడంతో మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అమ్మ ఎప్పుడు కానీ ఎక్కువగా రాదండి, ఇంకా వచ్చినప్పుడల్లా ఏదో ఒకటైతే తెస్తూ ఉంటుంది. కారం, చింతపండు అలా తెస్తూనే ఉంటుంది. ఖాళీగా అయితే రాదన్నమాట. ఇంకా అమ్మలంటే అంతే ఉంటారు కదండి. మా కోసం అయితే గోరింటాకు కూడా తెచ్చింది, మా పిల్లల కోసం మా కోసం అయితే. ఆషాఢం రాకముందే మేమైతే గోరింటాకు అయితే పెట్టేసుకున్నాం. చూడండి, మేమైతే ముందు రోజే షాపింగ్ అయితే చేసాము. మా అమ్మ వాళ్ళైతే ఒక 2 డేస్ అయితే ఉన్నారు మా ఇంట్లో. మా అమ్మతో పాటు మా చిన్నమ్మ కూడా వచ్చింది మనవరాళ్ళకైతే గాజులు వేయడానికి. చూడండి, మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి గాజులు వేసుకోవడం అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఇలా సీసం గాజులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం మా పిల్లలకైతే. చూడండి, మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూడండి, ఇప్పుడైతే చాలామంది వదిన మరదళ్ళ గాజులని చాలామంది వేసుకుంటున్నారు. అయితే ఇది మూఢనమ్మకమా కాదా అనే విషయం అయితే అటు పక్క నుంచితే ఇలా గాజులు వేసుకోవడం అయితే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి అయితే రాఖీ పండుగ అయితే ఎలా ఉంటుందో, ఇలా వదిన మరదలకు కూడా ఇయర్కి ఒకసారి ఇలా గాజులు వేసుకోవడం అయితే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మన రిలేషన్ని ఇంకా బలపరుస్తుంది అయితే నేనైతే అనుకుంటున్నాను ఇలా గాజులు వేసుకోవడం వల్ల. చూడండి, మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు మీ వదిన ఆడపడుచులు కూడా గాజులు అయితే వేసుకున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ సాంప్రదాయాన్ని అయితే మీరు నమ్ముతారా లేదా అని కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇదైతే ఇప్పుడున్న సాంప్రదాయం అయితే కాదండి, చాలా రోజుల నుంచి మన అమ్మమ్మల కాలం నుంచి అయితే వస్తుందంట. నేనైతే మా అమ్మమ్మని అడిగి తెలుసుకున్నాను. మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలా గాజులు అయితే వేసుకున్నారంట. మరి ఇది అప్పటి నుంచి వస్తుందన్నమాట, ఇలా గాజులు వేసుకోవడం అనేది. ప్రజెంట్ అయితే గాజులు వేసుకోవడం వలనైతే షాప్స్కి అయితే ఫుల్ బిజీగా ఉన్నాయి. షాపులు అయితే కంగన హాల్స్ కానీ కిరాణా షాపులో కానీ చాలా బిజీగా ఉన్నారు. ఫుల్ గిరాకీ అన్నమాట. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ కూడా చాలా బలపడుతుందని నేనైతే నమ్ముతున్నాను. చూడండి, మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు గాజులు వేసుకునడంతో. అమ్మమ్మలు మనకి గాజులు వేస్తే మరి అమ్మమ్మలకి మనమేం పెట్టాలి నేనైతే అడిగానన్నమాట, నాకు తెలియక. అయితే శారీస్ పెట్టాలని చెప్పారన్నమాట. మేమైతే ముందుగానే షాపింగ్ చేసి పెట్టుకున్నాం శారీస్ అయితే. మా పిల్లలతో అయితే పెట్టించానన్నమాట శారీస్. ఒక్కొక్కరిని పెద్దవాళ్ళకి పెద్దమ్మమ్మ, చిన్నవాళ్ళకి చిన్నమ్మమ్మ అని అలా పెట్టించానండి. చూడండి, మా చిన్నమ్మ అయితే గాజులైతే వేస్తుంది మా చిన్న పాపకి. వీళ్ళ సైజ్ అయితే దొరకడం అయితే చాలా కష్టమైపోయింది, ఎందుకంటే అన్ని బిగ్ సైజ్లే ఉన్నాయి షాపులో అయితే. మళ్ళీ మా పిల్లలు అది కావాలి ఇది కావాలని చాలా అల్లరి చేశారు. షాపింగ్ ఒక 2 డజన్లే తీసుకున్నామండి. మినిమం 5 డజన్స్ అయితే వేసుకోవాలంట. కానీ మా పిల్లలైతే ఎక్కువగా సీసం గాజులు అయితే వేసుకోరు కాబట్టి ఒక 2 డజన్లు అయితే తీసుకున్నారు మా అమ్మ వాళ్ళు. మిగతావన్నీ డబ్బులు అయితే ఇచ్చారన్నమాట మిగతా గాజులకి కానీ. చూడండి, స్వీట్స్ అయితే తినిపించుకుంటున్నారు ఒకరికొకరు. మా పిల్లలైతే మార్నింగే లేచి చాలా హడావిడిగా స్నానాలు చేసి చాలా ఎంత పద్ధతిగా అయితే కూర్చున్నారన్నమాట గాజులు వేసుకోవడానికి. అదే స్కూల్కి వెళ్ళామంటే అయితే అస్సలు లేవరన్నమాట. చూడండి, మా అమ్మ వాళ్ళు వచ్చారని చాలా పొద్దున్నే లేచారు మా పిల్లలైతే ఇలా గాజులు వేసుకోవడానికి. అంతేకాకుండా మా అమ్మ వెళ్ళిపోతుంటే కూడా చాలా ఏడ్చింది మా చిన్న పాప. ఉండమని ఒక 2 డేస్ ఉన్నారన్నమాట. కానీ మా అమ్మ అంటే మా చిన్న పాపకి చాలా ఇష్టం. ఇంకా ఉండమని అయితే అన్నారు, కానీ ఎన్ని రోజులున్నా వెళ్ళాల్సిందే కదా అని మా అమ్మ వాళ్ళు అయితే 2 డేస్ ఉండి వెళ్ళారు. చూడండి, మా పెద్ద పాపతోనైతే మా అమ్మకైతే శారీ పెట్టించాను. బొట్టు పెట్టి శారీ అయితే పెడుతుందన్నమాట. చూడండి, మా చిన్న పాప మా చిన్నమ్మకైతే పెడుతుంది శారీ. చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలు కానీ మా అమ్మ వాళ్ళు కానీ.
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదే ఫస్ట్ టైం అండి మా పిల్లలకి మా అమ్మ వాళ్ళైతే గాజులు వేయడం. చూడండి లాస్ట్ పిక్ అండి, గాజులు వేసుకొని చాలా బాగా కనిపిస్తున్నారు. చేతి నిండా గాజులతో చాలా బాగుంది.